నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి నేతలు. ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకమన్న జగన్, కార్మికులంతా వైసీపీకి అండగా నిలబడాలని విన్నపం. పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేబ్రోలు నుంచి భారీ ర్యాలీతో పిఠాపురం మండల పరిషత్ కార్యాలయానికి చేరిక, రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించిన పవన్ కళ్యాణ్. మెడికల్ సీట్లను కూడా అమ్ముకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది ముఖ్యమంత్రి జగనేనని మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి లోకేష్ ఆరోపణ. మరొకసారి జగన్ కు ఓటేస్తే రాష్ట్రమంతా అంధకారమేనని ఎద్దేవా. జై భారత్ నేషనల్ పార్టీ విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన పోతిన వెంకటరామారావు చిట్టినగర్ కొత్త అమ్మవారి ఆలయంలో పూజలు చేసి భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన పోతిన రామారావు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకమని సీఎం జగన్ అన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి చేస్తూనే ఉన్నామని చెప్పారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో తమది రాజీ లేని పోరాటమని అన్నారు. ప్లాంట్ కార్మికులకు తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. మేమంతా సిద్ధం యాత్ర ప్రారంభానికి ముందు ఎండాడ వద్ద విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి నేతలు సీఎం జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జగన్ వారితో మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ కార్మికుల తరపున తొలిసారి గలమెత్తింది వైసీపీ ప్రభుత్వమేనని చెప్పారు. తొలిసారిగా ప్రధాని మోదీకి లేఖ రాశామని, స్టీల్ ప్లాంట్ సమస్యకు పరిష్కారాలను కూడా సూచించామని తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం కూడా చేశామని చెప్పారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని జగన్ తెలిపారు. కేంద్రంలో ఎన్డీఏ కూటమికి తగినంత మెజార్టీ రాకపోతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపేందుకు మరింత ఒత్తిడి చేస్తామని చెప్పారు. కూటమి పేరుతో బీజేపీ, టీడీపీ, జనసేన కలిశాయని, స్టీల్ ప్లాంట్ కార్మికులు కూటమికి ఓటు వేస్తే వ్యతిరేకత సంకేతాలు వెళ్తాయని తెలియజేశారు. కూటమి విధానాలకు వ్యతిరేకమని స్టీల్ ప్లాంట్ కార్మికులు చాటి చెప్పాలని, గాజువాకలో వైసీపీని గెలిపించాలని కోరారు. పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేశారు. చేబ్రోలు నుంచి పవన్ భారీ ర్యాలీతో పిఠాపురం మండల పరిషత్ కార్యాలయానికి చేరారు. రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలు పవన్ సమర్పించారు. కూటమి ప్రభుత్వంతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని పవన్ వెల్లడించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ మధ్యాహ్నం పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఉదయం చేబ్రోలులోని తన నివాసం నుంచి భారీ ర్యాలీగా బయలుదేరిన పవన్ కళ్యాణ్ పిఠాపురం పాదగయ క్షేత్రం మీదుగా మండల పరిషత్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పక్కన ఆయన సోదరుడు నాగబాబు, పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ కూడా ఉన్నారు. నామినేషన్ అనంతరం పవన్ చేబ్రోలు తిరిగి వచ్చారు. ఈ సాయంత్రం ఉప్పాడలో జరిగే బహిరంగ సభకు ఆయన హాజరు కానున్నారు. కాగా పవన్ కళ్యాణ్ నామినేషన్ ర్యాలీలో 3 పార్టీల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కిలోమీటర్ల పొడవునా బైకులు, వాహనాలతో పవన్ ను అనుసరించిన కార్యకర్తలు, అభిమానులు నినాదాలతో హోరెత్తించారు. నామినేషన్ వేసేందుకు బయలుదేరే ముందు పవన్ తన విజయం కోసం ప్రార్థించిన ఓ క్రైస్తవ మహిళకు పాదాభివందనం చేశారు. కాగా నామినేషన్ వేయడానికి వెళ్తున్న పవన్ కళ్యాణ్ కు పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ అర్ధాంగి హారతి ఇచ్చి తిలకం దిద్దారు. వర్మ పవన్ కు శాల్వ కప్పారు. కొణిదెల పవన్ కళ్యాణ్ 37 పిఠాపురం శాసనసభ నియోజకవర్గం సీటుకై నామినేట్ చేయబడి ఉన్నాం.
భగవంతుని ప్రమాణం చేసి నిష్ఠాపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాం. నిర్దేశించిన విధంగా భారత రాజ్యాంగం పట్ల పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉంటానని, దాని సమైక్యత సార్వభౌమత్వాన్ని కాపాడుతానని ప్రమాణం చేస్తున్నాం. ఇది ఇప్పుడు దాకా మనం ఆంధ్రప్రదేశ్లో ప్రతి నియోజకవర్గం త్రికోణ పోటీ ఉంది. ఈసారి ఈ పోటీ అన్ని సమస్యల మీద సమగ్రమైన దృష్టి పెట్టడానికి, ఇప్పుడు నేను వర్మ గారు విడివిడిగా పోటీ చేయడానికి, కలిసి మేము ఉమ్మడిగా ఒక ప్లాట్ఫామ్ మీద పోటీ చేయడానికి, సమస్యలని పరిష్కరించడానికి చాలా సులభం అవుతుంది. అలాగే క్లాష్ ఉండదు. లేదంటే ఏదన్నా సరే ఈ సమస్యను ఇలా సాల్వ్ చేయాలని ఒక ఇది ఉన్నప్పుడు, ఒక డిబేట్ ఉన్నప్పుడు దాన్ని సామరస్య వాతావరణంలో పరిష్కరించవచ్చు. అలాగే 5 వేళ్ళు కలిస్తేనే పిడికిలు కదా, ఇంతమంది కలిసి వస్తే సమస్యకి మరింత బలమైన పరిష్కారం దొరుకుతుంది కదా, అలాగే చేసి పెట్టాలి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మెడికల్ సీట్లను కూడా వదలలేదు. కేటగిరీల వారీగా విభజించి పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసి సీట్లు అమ్ముకుంటున్నారని మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి యువనేత నారా లోకేష్ దుయ్యబట్టారు. దేశ చరిత్రలో అభివృద్ధిని అడ్డుకున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ మాత్రమేనని విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగిపోయాయని వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి కొండపనేని టౌన్షిప్ వాసులతో యువనేత లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ జగన్ తీసుకువచ్చిన మెడికల్ సీట్లు అమ్ముకునే విధానానికి స్వస్తి పలికి ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తెస్తాం. జగన్ అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీగా మార్చేశారని దుయ్యపట్టారు. ఆరోగ్యశ్రీ కింద 1200 కోట్ల బకాయిలు పెట్టడంతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎక్కడ ఈ పథకం కింద వైద్యం అందించడం లేదని అన్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీని ప్రక్షాళన చేసి పేదలకు మెరుగైన వైద్యం అందజేస్తామని అన్నారు. దళితులకు గత ప్రభుత్వం అమలు చేసిన 27 సంక్షేమ పథకాలను జగన్ రద్దు చేశారని అన్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన ఎస్సీ సంక్షేమ పథకాలన్నింటినీ పునరుద్ధరిస్తామని చెప్పారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు కూడా శంకుస్థాపన చేసినాక వచ్చారు. పెద్దలు చెప్తారు, రైతులందరినీ ఒప్పించి ల్యాండ్ పూలింగ్ మోడల్ తీసుకొచ్చారు. బెలంలోనే వచ్చిన తర్వాత మాస్టర్ ప్లాన్ చేసి ఇంపార్టెంట్ నెట్వర్క్ రోడ్లన్నీ వేపించారు. ఎస్ఆర్ఎం, విట్, అమృతమే యూనివర్సిటీలు కూడా తీసుకొచ్చారు. మోసపోయారు. మా ఏ ముఖ్యమంత్రి మొదటి నిర్ణయం విధ్వంసం, అది ప్రజావేదిక కూల్చడంతో మొదలైంది. ఒక్క వ్యక్తి బతికేదానికి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టుకున్నాడు. ఒక్క వ్యక్తి ఉల్లంఘించారని అదనంగా 200 కోట్లు ఫైన్ వేశారు. అంటే ఎలా డబ్బులు వృధా చేశారనడానికి ఇది ఒక ఉదాహరణ. పార్టీ అభ్యర్థిగా మేము ముందల నుంచి మీరు ఎదుర్కొన్న సమస్యలు నేను తెలుసుకోలేకపోయా, నేనంటే మీకు అర్థమయ్యే ఎన్నికలు అయిపోయినాయి. రాష్ట్రంలో రాక్షస పాలన పోవాలని, రామరాజ్యం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, అందుకే కూటమి అభ్యర్థుల్ని గెలిపించుకోవాలని కూటమి బలపరిచిన బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. పశ్చిమంలో కూటమి గెలవటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం 54, 55 డివిజన్లో కూటమి బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న, మైనార్టీ నాయకులు జలీల్ ఖాన్, నాగుల్ మీరా, ఎంఎస్ బేగ్లు పాల్గొన్నారు. డివిజన్ ప్రజలు సుజనా చౌదరికి బ్రహ్మరథం పట్టారు. మహిళలు హారతులు ఇచ్చి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. డివిజన్లో అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. కొండ ప్రాంతంలో రాకపోకలకు సరైన మెట్ల మార్గం లేదని తెలియజేశారు. కమలం గుర్తు, సైకిల్ గుర్తుకే ఓటు వేసి తమ అభ్యర్థుల్ని గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు జలీల్ ఖాన్ మాట్లాడుతూ సుజనా చౌదరి లాంటి మహోన్నత వ్యక్తి పశ్చిమ నగరానికి రావటం పశ్చిమ ప్రజల అదృష్టం అని తెలిపారు. చౌదరిని గెలిపించుకోవటం ద్వారా పశ్చిమ నగరం అభివృద్ధి చేసుకోవచ్చని, ఇది మనకి వచ్చిన ఒక చక్కటి అవకాశమని అన్నారు. సుజనా చౌదరికి కుల మతాలతో పట్టింపు లేదని, ముస్లింలుగా మేము కూడా కుల మతాలతో పాటు సంబంధం లేకుండా సుజనా చౌదరికి మద్దతుగా ఉంటామని, ఆయన్ని గెలిపించుకుంటామని, ఆయన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. सबको मैं प्रोटेक्ट कर देता हूँ, जो भी है। पहले तो अपने को अल्लाह देखने वाला है, ठीक है। अल्लाह अपना सब लोगों को प्रोटेक्ट करता है। अल्लाह
का आशीर्वाद से मैं आके आप लोगों को प्रोटेक्ट करता हूँ। आप चिंता मत करो, पूरा सपोर्ट होता है। हाँ। मैं तो हिंदू नहीं, क्रिश्चियन नहीं, मुसलमान नहीं, सब तो पहले तो मानवतावाद ही है, ठीक है, ह्यूमैनिटी। उसका हिसाब से अपन काम कर लेंगे। मेरा को मदद दो, सपोर्ट करो, आप हुक्म करके मेरा से काम ले लो, ठीक है। బ్రహ్మరథం పడుతున్నారు। ఈ అరాచక పాలన ఎప్పుడు ఎంత త్వరగా పోవాలి? అల్లా, యేసుక్రీస్తు, దుర్గమ్మ తల్లి చలవతో త్వరగా రామరాజ్యం రావాలని, మంచి రాజ్యం రావాలని, అందరూ కులమతాలకి అతీతంగా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు। వాళ్ళ సమస్యలు చెప్తున్నారు। అన్ని సమస్యలు కూడా నేను కొన్ని సమస్యలు అయితే ఎలక్షన్ అయిన మరో రోజు, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ అయిపోయిన వెంటనే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా కానీ నా సొంతంగా కానీ కొన్ని సమస్యలు చేయగలిగినవి ఉన్నాయి ప్రభుత్వం రాకముందే। కాబట్టి ప్రభుత్వం వచ్చినాక నేను గెలిచినా చూస్తారో అది కాదు। నేను మాటల మనిషిని కాదు, చేతల మనిషిని చెప్తున్నా। 13వ తేదీ ఎలక్షన్ అయితే 14 వదిలేయండి, 15వ తేదీ నుంచి అంటే కోడ్ అయిపోయిన నెక్స్ట్ డే నుంచి పని మొదలు పెట్టిస్తాను। ఎవరెవరికైతే చిన్న సమస్యలు అన్ని లిస్ట్ రాసుకున్నాం, వాటన్నిటికీ మేము వచ్చి చేస్తామని చెబుతున్నా। ఆ తర్వాత ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినాక ప్రభుత్వాలు ఏర్పడినాక మీరందరూ కూడా డిమాండ్ చేసి, మీరేమి రిక్వెస్ట్ చేయక్కర్లా, ఒక ఎమ్మెల్యేగా కనీస హక్కు అది, ప్రజాప్రతినిధిగా ఉండాలి అని అంటే ప్రజలందరికీ నా మీద హక్కు ఉంటుంది। వాళ్ళలో ఒకటి నేను, నన్ను డిమాండ్ చేసి హుకుం ఇమ్మని చెబుతున్నా, హుకుం చేసి పని చేయించుకోమండి। జై భారత్ నేషనల్ పార్టీ విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి పోతిన వెంకట రామారావు భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేశారు। ప్రజా మేనిఫెస్టో జై భారత్ పార్టీ బలమని, దీనిని తమ పార్టీ అధ్యక్షులు నెలల తరబడి ప్రజారంజకంగా రూపొందించారని జై భారత్ నేషనల్ పార్టీ విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి పోతిన వెంకట రామారావు చెప్పారు। జై భారత్ నేషనల్ పార్టీ విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి పోతిన వెంకట రామారావు మంగళవారం తన నామినేషన్ దాఖలు చేశారు। మిగతా పార్టీలకు భిన్నంగా క్రమశిక్షణతో జనమంతా 2 వరుసల్లో బారులు తీరగా మధ్యన పార్టీ అధ్యక్షులు లక్ష్మీనారాయణ బ్యానర్లతో పోతిన రాము తన నామినేషన్ ర్యాలీ చేపట్టారు। ఉదయం 9 గంటలకు చిట్టినగర్ కొత్త అమ్మవారి ఆలయంలో పూజలు చేసి రాము అక్కడి నుంచి ర్యాలీగా చిట్టినగర్ పోతిన రామారావు రోడ్డు, బ్రాహ్మణ వీధి, రథం సెంటర్, దుర్గగుడి మీదుగా భవానీపురం ఆర్వో కార్యాలయానికి చేరుకున్నారు। మధ్యలో ఆయన ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడుతూ జై భారత్ మేనిఫెస్టోని వివరించారు। తాను ఎన్నిక అయితే విజయవాడ పశ్చిమ రూపురేఖల్ని మార్చేస్తానని, నియోజకవర్గాన్ని ఏటా 100 కోట్ల నిధులతో అభివృద్ధి చేస్తామని చెప్పారు। భవానీపురం ఆర్వో కార్యాలయం చేరుకొని తన నామినేషన్ దాఖలు చేశారు। జై భారత్ పార్టీ లీగల్ ప్రెసిడెంట్ మహంత్ నాయక్ నామినేషన్ పత్రాలను సమర్పించారు। నామినేషన్ అనంతరం అభ్యర్థి పోతిన రాము మీడియాతో మాట్లాడారు। జేడీ లక్ష్మీనారాయణ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో బలంతో, పశ్చిమంలో తనకున్న బలంతో జై భారత్ జయకేతనం ఎగరవేస్తామని తెలిపారు। పశ్చిమలో ప్రగతికి తాను ప్రత్యేక ప్రణాళికతో ఉన్నానని, స్థానికుడిగా తనకు ఇక్కడి సమస్యల్ని తెలుసునని పోతిన రాము చెప్పారు। ముఖ్యంగా తాను కొండ ప్రాంత వాసులకి పట్టాల సమస్య, శానిటేషన్, మెట్ల మార్గం అభివృద్ధిపై దృష్టి పెడతానని పోతిన వెంకట రామారావు చెప్పారు। ఈ కార్యక్రమంలో జై భారత్ అధికార ప్రతినిధి కొడాలి ఏకాంబరం, రాష్ట్ర కార్యదర్శి రవికిరణ్, క్యాంపెయిన్ ఇన్ఛార్జి ఎన్నేటి మహేష్, తమ్మిన శ్రీనివాసు, రాయన మణి, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు। జై భారత్ నేషనల్ పార్టీ, నా పేరు పోతిన రాము, జై భారత్ నేషనల్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నా। మా ఎన్నికల గుర్తు బ్యాటరీ టార్చ్ అండి, బ్యాటరీ టార్చ్ గుర్తుకు ఓటేయండి। ఒక్క అవకాశం ఉండమ్మా, ఒక్క అవకాశం। ప్రజా హక్కులు దూరం చేసిన రాజకీయ పార్టీలు ఎవరు వస్తున్నాయి? మరి రాజధాని లేని రాష్ట్రం 29 రాష్ట్రాల్లో మన ఆంధ్ర రాష్ట్రమే। ఉద్యోగాలు లేవు, పరిశ్రమలు రాలేదు, రైల్వే జోన్ లేదు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆపేసిన పరిస్థితి ఉంది। మరి మరో జై భారత్ నేషనల్ పార్టీ జేడీ అష్టాంగర్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నా। మా ఎన్నికల గుర్తు బ్యాటరీ టార్చ్ అండి। ఈరోజు ఇక్కడ కొత్తమ్మవారి గుడి నుంచి మేము ప్రచారం చేసుకుంటూ కూడా నామినేషన్ దాఖలు చేసే పరిస్థితి దాఖలు చేస్తున్నాము, దాఖలు చేయడానికి వెళ్తూ ఉన్నాము। మరి ఇక్కడ ప్రజానికి అందరూ కూడా మాకు సంపూర్ణ సపోర్ట్ ఇస్తూ ఖచ్చితంగా
మాకు ఈ విజయవాడ పశ్చిమని జై భారత్ నేషనల్ పార్టీ గెలిచే విధంగా మాకు అందరూ ప్రోత్సాహాన్ని ఇస్తూ మా అందరికీ వాళ్ళు మాకు ప్రోత్సాహం ఇస్తున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో విజయవాడ పశ్చిమ నియోజక ప్రజలందరికీ కూడా ఒకటే వేడుకుంటున్నాం, ఒక్క అవకాశం ఇవ్వండి. జై భారత్ నేషనల్ పార్టీ జేడీ లక్ష్మణ్ గారు పెట్టిన పార్టీకి ఒక్క అవకాశం ఉండి బ్యాటరీ టార్చ్ కోటేయమని కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలో గల ఆల్ఫా హోటల్ నందు అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమిక అంచనాకు వేస్తున్నారు. సమాచారం తెలిసిన వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్ని ప్రమాదంలో జరిగిన ఆస్తి నష్టంపై అంచనా వేస్తున్నారు. అగ్ని ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని, దీంతో అక్కడి వారు ఊపిరి పీల్చుకున్నారని తెలిపారు. ఒకసారి సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని అభ్యర్థిస్తూ ఉమ్మడి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ నియోజకవర్గంలో దూకుడుగా ప్రచారం కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు. మైలవరం నియోజకవర్గం కొండపల్లి గ్రామంలో మంగళవారం నాడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అభిమానుల కోలాహలం నడుమ అట్టహాసంగా ఇంటింటా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఇంటికి వెళ్లి వారిని ఆప్యాయంగా పలకరించి ఓట్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, స్థానిక నాయకులు, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్ పాలనలో అన్ని వైఫల్యాలేనని ఆయన చెప్పుకుంటున్న నవరత్నాలు ఎప్పుడూ రాలిపోయాయని జనసేన అధికార ప్రతినిధి రజని ఆరోపించారు. మోదీ, చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు ఉన్న సుజనా అయితే విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తారని ప్రజలు నమ్ముతున్నారని రజని వివరించారు. తెలుగుదేశం, జనసేన నాయకులు ఉమ్మడి చంటి, నాగోతి రామారావు, పోతినేడి లోకేష్ తదితరులతో కలిసి బీజేపీ ఎన్నికల కార్యాలయంలో జనసేన అధికార ప్రతినిధి రజని మీడియాతో మాట్లాడారు.
మైనార్టీలకు ఇస్లామిక్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని, ఆ వర్గాలకు రుణాలు మంజూరు చేయిస్తానని చెప్పిన జగన్ మాట తప్పి మడమ తిప్పారని విమర్శించారు. రాజధానిగా అమరావతి వస్తే విజయవాడ వెస్ట్ నియోజకవర్గం ప్రత్యేక వ్యాపార కేంద్రంగా మారి ఉండేదని వ్యాపారస్తులు చెబుతూ ఉన్నారని, ఈ నియోజకవర్గానికి సుజనా చౌదరి ఎమ్మెల్యే కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని రజనీ తెలిపారు. విజయవాడ పశ్చిమలో వైసీపీకి సరైన అభ్యర్థి దొరకలేదని, అందుకే ఎవరినో బరిలో దింపారంటూ రజనీ ఎద్దేవా చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పోతున్న మహేష్ ఆరోపణల్ని ఆమె ఖండించారు. కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని కోరారు. అసెంబ్లీలోకి జగన్ అడుగు పెట్టనివ్వకుండా పులివెందలలో ఓడించాలని ప్రజలకు రజనీ పిలుపునిచ్చారు. పాత బస్తీని కొత్త బస్తీగా మార్చే శక్తి సుజనాకే ఉందని టీడీపీ కార్పొరేటర్ ఉమ్మడి చంటి అన్నారు. కూటమి అభ్యర్థి అయినటువంటి సుజనా చౌదరి గారి నేతృత్వంలో ఈరోజు జరగబోయే ప్రెస్ మీట్ జగన్ అన్న వైఫల్యాలు. అన్నా అంటే గన్ను కంటే ముందు వచ్చేస్తారట. మరి గన్ను వస్తే ఏం ఉపయోగం అండి? రావాల్సింది బుల్లెట్ కదా. ఆ మాదిరిగా బుల్లెట్ రాకపోవడం, ఇక్కడ పథకాలు పండలేదండి. ఉచిత పథకాలు అంటారు, నవరత్నాలు అంటారు. రాలిపోయిన రత్నాల గురించి మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా కరెంటు బిల్లులు ఎన్నిసార్లు పెరిగిపోయింది, బస్ ఛార్జీలు ఎన్నిసార్లు పెరిగిపోయింది. వీటన్నిటికంటే మించి దళితుల మీద జరుగుతున్న దాడులు. 300 యూనిట్లు ఇంటికి ఫ్రీగా కరెంట్లు అంటారు, లేకపోతే ఉచిత రుణాలు అంటారు. ముఖ్యంగా ఇస్లామిక్ అండి. ఇస్లామిక్ ఒక కార్పొరేషన్ పెడతానన్నారు, ఇస్లామిక్కి సపరేట్గా బ్యాంకింగ్ పెడతానన్నారు. వీటన్నిటికంటే మించి 5 లక్షలు ముస్లిం సోదరులకి రుణాలు ఇస్తానన్నారు. ఉచిత వడ్డీ లేని రుణాలు ఎంతవరకు ఇచ్చారండి? ఈరోజు ముస్లిం సోదరులకి మేము విన్నాము అంటూ ఈరోజు ఈ ఏరియా అండి, ముఖ్యంగా విజయవాడ వెస్ట్ రాష్ట్రానికి రాజధాని వస్తే ఫస్ట్ లబ్ధి పొందేది విజయవాడ వెస్ట్ అండి. ఎందుకంటే వ్యాపార రీత్యా ఇక్కడ ఏది అమరావతిలో ఏ డెవలప్మెంట్ రావాలన్నా, ఏ సరుకు కొనాలన్నా ఇక్కడికి రావాల్సిందేనండి. ఇక్కడ వ్యాపారాలన్నీ మొత్తం డౌన్ అయిపోయిందండి. నిన్నటి రోజు గోల్డ్ మెడల్ షాప్ ఓపెనింగ్కి మమ్మల్ని పిలిచారండి. బాలీవుడ్ స్టార్ని తీసుకొచ్చారండి. ఏంటండి అంటే ప్రభుత్వం మారిపోతుంది మేడం, ఇక బిజినెస్ డెవలప్ అయిపోతుందంటూ 4-5 బ్రాంచులు పెట్టేసుకున్నారండి. అంటే దాని అర్థం ఏంటంటే ప్రభుత్వం మారిపోతుందని ప్రజల్లో చైతన్యం వచ్చేసింది. చుట్టుపక్కల మళ్ళీ రేట్లు పెరిగిపోతుంది. 3 క్యాపిటల్స్ అంటూ వైజాగ్లో భూమి పెంచడానికి, అంటే వైజాగ్లో రేట్లు పెంచడానికి కోసం 3 క్యాపిటల్స్, వైజాగ్ రాజధాని, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, న్యాయ రాజధాని కర్నూలు అన్నారు. కానీ అసలు మా హైకోర్టులో 3 రాజధానుల బిల్లు ఆయన ఎప్పుడో వెనక్కి తీసేసుకున్నాడు. మళ్ళీ 3, 4, 5 అని ఇది ఇంకా వేయలేదండి. సో ఎవరిని మభ్య పెడుతున్నారంటే వైజాగ్లో రియల్ ఎస్టేట్ కోసం కబ్జాలు, దందాలు ఎన్ని జరుగుతున్నాయంటే మొన్న ఈ మధ్య ఎంఆర్ఓని చంపేశారు చూడండి. ఎంఆర్ఓని ఎందుకు చంపేశారండి? ఎందుకు సంతకాలు పెట్టాలి, ఎందుకు డాట్ లైన్లో? మొన్న ఈ మధ్య వైజాగ్లో ఎంపీని కూడా కిడ్నాప్ చేశారు కదండి. ఎందుకండి? ఆక్రమిత ల్యాండ్స్, కబ్జా ల్యాండ్స్. సో సొసైటీ భూములు, మాతృశ్రీ భూములు, కబ్జా భూములు, దస్పల్లా భూములు ప్రతిదీ గల్లంత అయిపోతుందండి. ప్రజలు సంక్షేమ పథకాల ద్వారా తాము ఎంతగానో లబ్ధి పొందామని, జగనన్న ప్రభుత్వం రావాలని అంటున్నారని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ అన్నారు. పశ్చిమంలో 3వ కూడా వైసీపీ జెండా రెపరెపలాడటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం 38వ డివిజన్లో పశ్చిమ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్లో గడప గడపకు వెళ్లి ఓటర్లను ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని ప్రజల్ని కోరటం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలే జగనన్న సంక్షేమ పథకాల ద్వారా మేము లబ్ధి పొందామని, మళ్లీ జగనన్న ప్రభుత్వం రావాలని ప్రజలే అంటున్నారని అన్నారు. ప్రజలే వైసీపీ ప్రభుత్వం కావాలని కోరుకోవటం వల్ల తన గెలుపు పశ్చిమ నగరంలో సునాయాసంగా ఉంటుందని తెలిపారు. డివిజన్లో ఎవరికైనా సమస్య ఉంటే వెంటనే అధికారుల ద్వారా సత్వర పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు మాట్లాడుతూ ఆర్థిక నేరస్తుడు పశ్చిమలో ఓట్ల కోసం ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాడని, బ్యాంకులను మోసం చేసినట్లు ప్రజలను కూడా ఆయన మోసం చేస్తారని ప్రజలు జాగ్రత్త పడాలని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 38వ డివిజన్ రెహమతునిసా గారు అలాగే హయాత్ గారి ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క గడప గడప కార్యక్రమంలో కొండపై ప్రాంతం వెళ్ళి అనేక సమస్యలు తెలుసుకొని మీకు సంక్షేమ పథకాలు వస్తున్నాయా రావట్లేదా అని అడిగి తెలుసుకోవడం జరిగింది. అలాగే ఏదైతే అవసరాలు ఉన్నాయో అవసరాలకు అనుగుణంగా స్థానిక నాయకుల్ని పిలిచి, స్థానిక అధికారులను పిలిచి ఆ సమస్యను పరిష్కరించే విధంగా ముందుకెళ్తున్నాం. తప్పకుండా ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు. అలాగే ప్రజల నుంచి వస్తున్న స్పందన ఏంటంటే, అయ్యా మాకు జగనన్న అనేక పథకాలు ఇవ్వడం జరిగింది, మా ఇంట్లో మా పిల్లవాడికి అమ్మఒడి వస్తుంది, నాకు చేయూత వస్తుంది, ఆసరా వస్తుందని అనేక ప్రజలు అనేక సందర్భాల్లో ఎవరి గడపకి వెళ్తున్నామో ఆ గడపలో మంచి రెస్పాన్స్ వస్తుంది.
మేము జగనన్నకి తోడుగా ఉంటాం, మళ్ళీ జగనన్నని గెలిపించుకుంటాం, మీరు ఇంత పైకి వచ్చి మీరు ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదయ్యా, మేము జగనన్న తోడుగా ఉంటామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి ఏ ఒక్క హామీ ఇవ్వకుండా, ఏ ఒక్క సంక్షేమ పథకం ఇవ్వకుండా, ఏ ఒక్క అభివృద్ధి చేయకుండా తెలుగుదేశం కూటమి మరి ఈరోజు ప్రజల ముందుకు వస్తున్నారు, వచ్చి మాకే ఓట్లు వేయాలని చెప్తున్నారు. ఇంత అభివృద్ధి చేసి మేము ఓట్లు అడుగుతుంటే మాకు మంచి రెస్పాన్స్ ఇస్తూ, అలాగే ఏ ఒక్కరికి కూడా మేము అంగీకరించవయ్యా, జగనన్నకే మేము మా మద్దతు తెలుపుతామని చెప్పేసి చెప్తున్నారు. కూటమి వలన ప్రజలకు జరిగే మేలు ఏమీ లేదని సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. ఎంతమంది కలిసి వచ్చినా ముఖ్యమంత్రి అయ్యేది జగన్మోహన్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. 2014 నుంచి 2019 వరకు ఉన్నది కూటమే కదా, అప్పుడు ఎందుకు ప్రజలకు మేలు చేయలేదు అని ప్రశ్నించారు. సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గంలో స్థానిక 64 డివిజన్, కండ్రిక తదితర ప్రాంతాలలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ ఎర్రగోడ్ల, తిరుపతమ్మ, శ్రీరాములు మరియు తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో మాట్లాడారు. ఓట్లను అభ్యర్థించారు. ఫ్యాన్ గుర్తుకే ఓట్లు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ నామినేషన్ దాఖలు చేశాక మొదటిగా 64 డివిజన్ నుంచి ప్రచారం మొదలు పెట్టామని తెలిపారు. అందరం కలిసి ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అభ్యర్థించామని తెలిపారు. ఈ డివిజన్లో అభివృద్ధి చేసింది వైఎస్ఆర్సీపీ అని తెలిపారు. ప్రతి ఇంటికి సంక్షేమం అందిందని అన్నారు. వేలాది మందితో నామినేషన్ దాఖలు చేశామని తెలిపారు. నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మంచి మెజారిటీతో గెలుస్తానని తెలిపారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ప్రజలకు ఏం చేశాడని ప్రశ్నించారు. కూటమి వలన ఏమి ప్రయోజనమని అన్నారు. 2014 నుంచి 2019 వరకు ఉన్నది కూటమే కదా, అప్పుడు ఎందుకు ప్రజలకు మేలు చేయలేదు అని ప్రశ్నించారు. కేంద్రం నుంచి ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురాలేకపోయారని ప్రశ్నించారు. ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు. మీ కూటమి ద్వారా ప్రజలకు ఏం మంచి చేస్తారో తెలపాలని అన్నారు. ఒకప్పుడు విమర్శించుకున్న ముగ్గురు ఇప్పుడు కలిసి ప్రజలకు ఏం సందేశం ఇస్తారు అని ప్రశ్నించారు. మీ వల్ల ఆంధ్ర ప్రజలకు జరిగిన మేలేంటని అడిగారు. ఈరోజు ఎన్నికల ప్రచార పర్యటనలో భాగంగా నామినేషన్ వేశాక ఫస్ట్ టైం కండ్రిక నుంచి నేను 64 డివిజన్ నుంచి ప్రారంభించాను. మొట్టమొదట నాకు ఈ నియోజకవర్గ బాధ్యతలు అప్పచెప్పినప్పుడు కూడా ఇదే కండ్రిక నుంచి నేను ప్రారంభించాను. ఎన్నికల తర్వాత కూడా నామినేషన్ వేసిన తర్వాత కూడా ఈ డివిజన్ నుంచి పర్యటన చేశాను. స్థానిక కార్పొరేటర్ గారు తిరుపతమ్మ శ్రీరాములు గారు, స్థానిక నాయకులు అందరం కలిసి ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా పర్యటిస్తున్నాం. జనరల్గా కండ్రిక అనగానే విలేజీ, ఇది రూరల్ ప్రాంతం అని చెప్పని అనుకునే ఆనవాయితీ ఉండేది. కానీ జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఈ కండ్రికలో అన్ని రోడ్లు కూడా వేయడం జరిగింది. చాలా వరకు అభివృద్ధి అంతా కూడా కండ్రికలో చేశారు. విలేజ్ కండ్రిక కానీ ఈ కండ్రిక కానీ 2 కండ్రికలు కూడా గతంలో 2014 నుంచి 19 అభివృద్ధి చూసుకోవచ్చు, 19 నుంచి 24 వరకు అభివృద్ధి చూసుకోవచ్చు. అభివృద్ధి అంటే కండ్రిక అనే విధంగా నిధులు కేటాయించడం కానివ్వండి, ఇక్కడున్న స్థానిక కార్పొరేటర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో చక్కగా ప్రభుత్వ నిధులు, కార్పొరేషన్ నిధులు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ నిధులు అన్నీ కూడా కలుపుకొని అభివృద్ధి కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఇంట్లో కూడా ఒకటే చెప్తారు, ప్రతి ఇంట్లో పథకాలు అయితే గ్యారంటీగా వస్తున్నాయి, పథకాలు అందరికీ వస్తున్నాయి. రోడ్లు మాకు వేశారు, తప్పకుండా మేము ఆయనకే ఓటేస్తామని చెప్పని చెప్పడం జరుగుతుంది. అందుకే ప్రజల ఆశీస్సులతో మంచి మెజారిటీతో గెలుస్తారని చెప్పి మాత్రం పూర్తి నమ్మకం ఉంది. అదేవిధంగా నిన్న మా నామినేషన్ కూడా వేల మంది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభిమానులు కావచ్చు, సానుభూతి పరులు కావచ్చు, సెంట్రల్ నియోజక ప్రజలు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి వేలాది మందిగా వచ్చి దాంట్లో భాగస్వామ్యం అయినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడా నేను కృతజ్ఞతలు తెలియపరచుకుంటాను. ఎందుకంటే ప్రజల నుంచి అంత చక్కటి ఆశీర్వచనాలు వస్తున్నాయి మాకు. ఏదో ప్రతిపక్ష పార్టీలాగా దొడ్డిదారిని వెళ్ళి నామినేషన్ వేసుకోవడం అనేది బాధాకరం. ఎందుకంటే ఒక పార్టీకి, ఒక ప్రతిపక్ష పార్టీకి కంటెస్టెంట్ క్యాండిడేట్గా ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. కానీ పట్టుమని 10 మంది కూడా లేకుండా తన కొడుకు మాత్రం నామినేషన్ చేస్తాడంటే వాళ్ళ బలం ఎలా ఉందో మీరు అర్థం చేసుకోండి. అటువంటి బలహీనతో మేము ఇక్కడ క్యాండిడేట్గా పోటీ పడుతున్నాం. అందుకనే మేము మంచి మెజారిటీతో గెలుస్తామని పూర్తి నమ్మకము, విశ్వాసం ఉంది. 120 రూపాయలు సెంట్రల్ నియోజకవర్గం నుంచి మంచి మెజారిటీగా ఎమ్మెల్యేగా నేను, ఎంపీగా కేసీఆర్ నారాయణ గారు గెలుస్తారని చెప్పని మీ అందరికీ ఒకటి తెలియపరచుకుంటే ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియపరచుకున్నాను. జగన్ ప్రభుత్వంలో ఉపాధి మార్గాలు నిర్వీర్యమయ్యి కార్మికులు రోడ్డున పడ్డారని జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ
ఆవేదన వ్యక్తం చేశారు. 90% మంది ప్రజలు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమికి మద్దతుగా ఉన్నారని చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం అభివృద్ధి గద్దెతోనే సాధ్యమని, నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తూర్పు నియోజకవర్గంలో 3వ డివిజన్ గుణతల కాపుల బజార్ ఆంజనేయ స్వామి గుడి వద్ద నుంచి జనసేన, బీజేపీ పార్టీలు బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు శాసనసభ్యులుగా గద్దె రామ్మోహన్ ను, ఎంపీగా కేశినేని శివనాథ్ విజయాన్ని కాంక్షిస్తూ జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ ప్రచార కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అనురాధ మాట్లాడుతూ తూర్పు ప్రజలు గద్దె రామ్మోహన్ ని మళ్లీ ఎమ్మెల్యేగా కోరుకుంటున్నారని చెప్పారు. 90% మంది ప్రజలు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించుకోవాలని కోరుతున్నారని అన్నారు. గద్దె రామ్మోహన్ నామినేషన్లో స్వచ్ఛందంగా ఇళ్ల నుంచి బయటకొచ్చి ప్రజలు మద్దతు తెలిపారని, తూర్పు అభివృద్ధి గద్దెతోనే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని తెలిపారు. 2360 కోట్లతో తూర్పులో గద్దె రామ్మోహన్ అభివృద్ధి, సంక్షేమం చేశారని అన్నారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత నామినేషన్లకు పెరిగిన ప్రజాస్పందనకు కారణమని చెప్పారు. గత 5 ఏళ్లు అధికారం లేకపోయినా సొంత నిధులతో ఉపాధి మార్గాలు చూపించిన వ్యక్తి గద్దె రామ్మోహన్ అని కొనియాడారు. జగన్ ప్రభుత్వంలో ఉపాధి మార్గాలు నిర్వీర్యమయ్యి కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గం గద్దె రామ్మోహన్ గారు, అదేవిధంగా కేశినేని శివనాథ్ గారు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులుగా సైకిల్ గుర్తు మీద ఓట్లు అడుగుతూ ఇంటింటి ప్రచారం చేస్తూ ఉన్నాము. మరి ఆ సందర్భంగా ఈ రోజున 3వ డివిజన్లో మన తెలుగుదేశం, అదేవిధంగా జనసేన అధ్యక్షులు, కార్యకర్తలు, మన సోదరులు అందరితో కూడా ఈ ప్రచారం చేయటం జరుగుతూ ఉంది. మరి ఈ రోజున దాదాపుగా 90-95% ఎక్కడ చూసినా కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించుకోవాలని ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా నిన్న మనకి జరిగిన నామినేషన్ కార్యక్రమం కూడా మనం చూస్తే గద్దె రామ్మోహన్ గారిది మరి ఎంత ఉత్సాహంగా, మరి ప్రతి ఒక్కరూ కూడా సంఘీభావం తెలియజేస్తూ ప్రతి ఇంటి ముందు నుంచి కూడా వచ్చి ఆ పాదయాత్రలో పాల్గొని అందరూ కూడా అభినందనలు తెలపటం కూడా మనందరం చూసాం. మరి ఎందుకంటే గద్దె రామ్మోహన్ గారు అందరికీ తెలుసు, గత 15 సంవత్సరాలుగా మరి విజయవాడ నగరంలో ఏ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు చేశారో, ప్రజలకు ఎలా అందుబాటులో ఉన్నారో, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా దాదాపుగా 2260 కోట్ల రూపాయలతో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇటు రోడ్లు కానివ్వండి, మంచినీటి వసతులు కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేసుకోవటం దగ్గర నుంచి రిటైనింగ్ వాళ్ళు, మరి ఈ రకంగా స్టామ్ వాటర్ ప్రాజెక్ట్ తీసుకురావటం, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయటం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సీఎం జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి నేతలు. ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకమన్న జగన్, కార్మికులంతా వైసీపీకి అండగా నిలబడాలని విన్నపం. పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. చేబ్రోలు నుంచి భారీ ర్యాలీతో పిఠాపురం మండల పరిషత్ కార్యాలయానికి చేరిక. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించిన పవన్ కళ్యాణ్. మెడికల్ సీట్లను కూడా అమ్ముకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది ముఖ్యమంత్రి జగనేనని మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి లోకేష్ ఆరోపణ. మరొకసారి జగన్ కు ఓటేస్తే రాష్ట్రమంతా అంధకారమేనని ఎద్దేవా. జై భారత్ నేషనల్ పార్టీ విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన పోతిన వెంకటరామారావు. చిట్టినగర్ కొత్త అమ్మవారి ఆలయంలో పూజలు చేసి భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన పోతిన రామారావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.